నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా వెళ్లాలనుకునే వారికి శరాఘాతంగా H1B వీసా ఫీజు పెంపు. వార్షిక రుసుము ఒకేసారి $1,00,000 పెంచడంపై సర్వత్రా ఆందోళన. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని అభ్యంతరాలు. ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న చట్టసభల సభ్యులు. ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన దిగ్గజ టెక్ కంపెనీలు. విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు వచ్చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ. విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద సమస్య అన్న ప్రధాని. సెమీకండక్టర్ చిప్పుల ఉత్పత్తి, నౌకా నిర్మాణంలో స్వయం సమృద్ధి సాధనకు పిలుపు. ఏపీలో వైసీపీ నెలకొల్పిన చెత్త రాజకీయాలు శుభ్రం చేస్తున్నామన్న చంద్రబాబు. ప్రజల ఆస్తులపై దాడులను ఉపేక్షించబోమని హెచ్చరిక. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యమన్న తెలంగాణ సర్కార్. ఆర్టీసీలో 150 బస్సులకు యజమానులను చేశామన్న భట్టి. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో రేపు మరోసారి దాయాదుల పోరు. దుబాయ్లో జరిగే సూపర్ 4 మ్యాచ్లో తలపడనున్న భారత్ పాక్. H1B వీసా దరఖాస్తు వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కనేవారిపై పిడుగుపడినట్లయింది. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కో H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి రావడమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం H1B వీసాదారుల్లో 71% ఉన్న భారత నిపుణులపై అధిక ప్రభావం చూపనుంది. H1B వీసాదారుల్లో 11.7% వాటాతో చైనా 2వ స్థానంలో ఉంది. H1B వీసా పొందాలనే లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే భారతీయుల ఆశలకు కూడా ట్రంప్ నిర్ణయం శరాఘాతమయ్యే అవకాశం ఉంది. H1B వీసా దరఖాస్తుల రుసుమును ఏటా $1,00,000 పెంచుతూ రూపొందించిన దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు H1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం తెచ్చిన H1B వీసాలపై వార్షిక రుసుము $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. విదేశీ నిపుణుల కోసం యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే H1B వీసాల ద్వారా ఎంతో మంది అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం అమల్లో ఉండగా తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. తాజాగా ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం H1B వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ $1,00,000 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం కొత్త దరఖాస్తులు సహా ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు అనుబంధంగా దాఖలు చేసే పిటిషన్లకు కూడా వర్తించనుంది. ఈ రుసుము చెల్లించినట్లు కంపెనీలు రుజువు చూపించాల్సి ఉండగా వీసా ప్రక్రియలో అమెరికా అధికారులు చెల్లింపు జరిగిందా లేదా అని ధృవీకరిస్తారు. ఫీజు చెల్లించకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. ఈ నియమం విదేశాల నుంచి దరఖాస్తు చేసే వారికి కూడా వర్తించనుండగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులను పరిశీలిస్తారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను తీసుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాలపై వెళ్లే వారు ఇంటి ముఖం పట్టాల్సి వస్తుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలకు ఇది శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు. భారత్కు చెందిన H1B వీసాదారుల్లో సుమారు 65% మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. H1B వీసాదారుల సగటు జీతం సుమారు $118,000 ఉంది. ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏటా $1,00,000 చెల్లించాల్సి వస్తే మధ్యస్థాయి నిపుణులు, ప్రారంభ స్థాయి ఉద్యోగులు, అమెరికాలో మాస్టర్స్ లేదా PhD చేస్తూ ఉద్యోగాలు ఆశించే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది. అమెరికా ప్రతి ఏడాది లాటరీ విధానం ద్వారా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది.
కొత్త నియమంతో ఇప్పటికే ఉన్న H1B వీసాదారులు, భవిష్యత్తు వీసా హోల్డర్లు ఈ అధిక ఫీజును భరించడం కష్టమవుతుంది. కంపెనీలు ఆ ఫీజు చెల్లించకపోతే వేలాది మంది విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి రావచ్చు. H1B వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు నిర్ణయం అనాలోచితంగా ఉందని ఆ దేశ చట్టసభ సభ్యులన్నారు. ఈ నిర్ణయం ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు విదేశీ నిపుణుల రాకతో నూతన ఆవిష్కరణలు జరిగి తద్వారా పరిశ్రమలు ప్రారంభమై లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి పొందేవారని గుర్తు చేసిన చట్టసభ సభ్యులు ట్రంప్ నిర్ణయంతో పలు రంగాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వలసలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేయడంపై అమెరికా చట్టసభ సభ్యులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. లోపాలుంటే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించి ఉత్తమ విధానాన్ని తీసుకురావడం ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అంతేకాని ఇలాంటి నిర్ణయాలతో విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చెప్పారు. H1B వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు సాధించి చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు. H1B వీసా ఫీజు పెంపు వల్ల అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భూటోరియా తెలిపారు. H1B విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించి అమెరికాలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేసిందన్నారు. విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందని అజయ్ భూటోరియా హెచ్చరించారు. సిలికాన్ వ్యాలీ నుంచి విదేశీ నిపుణులు తరలిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. సిలికాన్ వ్యాలీ బిలియన్ డాలర్ల కొద్దీ సంపదను అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమకూరుస్తుండటమే అందుకు కారణమని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. వీసా ఫీజు పెంపుతో పోలిస్తే మెరిట్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని తీసుకువస్తే బాగుండేదని అజయ్ భూటోరియా అభిప్రాయపడ్డారు. H1B వీసాదారుల వార్షిక రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21లోగా అమెరికాకు తిరిగి రావాలంటూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు తెలిసిందే. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే కొనసాగాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది. మరో దిగ్గజ సంస్థ మెటా కూడా పని లేదా సెలవుపై ఇతర దేశాలకు వెళ్లిన H1B వీసా ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలిచ్చింది. అమెరికాలో ఉంటున్న H1B, H4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. అటు అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు రేపటిలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెప్తున్నారు. ఇక భారత్లో ఉన్న H1B వీసాదారులు సకాలంలో అమెరికాకు చేరుకునే అవకాశాలు తక్కువేనని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు అంటున్నారు. ఇప్పటికే జారీ చేసిన H1B వీసాలపై నూతన విధానం ప్రకారం ఫీజు వసూలు చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా ప్రతి ఏడాది 85,000 H1B వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తూ ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన దరఖాస్తులు ఇప్పటికే వచ్చినట్లు US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ ఏడాది జూలైలోనే ప్రకటించింది. గత విధానంలోనే ఈ దరఖాస్తులు అందగా ఇప్పుడు వీసాలు జారీ చేయడానికి నూతన విధానం ప్రకారం ఫీజు వసూలు చేస్తారా లేదా పాత విధానమే అనుసరిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలే దక్కించుకున్నాయి. అమెజాన్ సంస్థ అత్యధికంగా 10,044 H1B వీసాలు దక్కించుకుంటే 5,505 వీసాలతో భారత టెక్ దిగ్గజం TCS రెండో స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181 విదేశీ ఉద్యోగులను H1B వీసాలతో నియమించుకున్నాయి. అటు డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా 951 మందిని తీసుకున్నాయి. స్టెమ్ రంగంలో విదేశీ ఉద్యోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 1.2 మిలియన్లుంటే 2019 నాటికి 2.5 మిలియన్లకు పెరిగినట్లు US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అంశాన్ని మరోసారి గట్టిగా వినిపించారు. విదేశాలపై ఆధారపడటమే దేశానికి అతిపెద్ద శత్రువని అన్నారు. సెమీకండక్టర్ చిప్ నుంచి నౌకా నిర్మాణం వరకు అన్నీ దేశీయంగా తయారు చేయాలన్నారు. గుజరాత్ భావనగర్లో 34,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని స్పష్టం చేశారు. లైసెన్స్ రాజు వంటి ఆంక్షలు విధించడం ద్వారా భారతీయుల స్వాభావిక ప్రతిభను కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం దేశ వాణిజ్యంలో 40% దేశంలో తయారైన నౌకలే ద్వారా జరిగిందని ప్రధాని, అది ఇప్పుడు 5%కి పడిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా కోసం విదేశీ సంస్థలకు భారత్ ఏటా 6 లక్షల కోట్లు చెల్లిస్తోందన్నారు. ఇది దాదాపు దేశ రక్షణ బడ్జెట్కు సమానమని మోదీ వివరించారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడానికి దేశీయంగా ఉన్న ఓడరేవులు వెన్నుదన్నుగా నిలుస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को हराना ही होगा. जितनी ज्यादा विदेशी निर्भरता, उतनी ज्यादा देश की विफलता. विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा. हम दूसरों पर आश्रित रहेंगे, हमारा आत्मसम्मान भी चोटिल होगा. 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते. हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते. ఆంధ్రప్రదేశ్లో చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పల్నాడులో అరాచకాలు జరిగాయని, అప్పటిలా రౌడీజం, నేరాలు, ఘోరాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజల ఆస్తులపై దాడులను ఉపేక్షించబోమని తెలిపారు. రౌడీజాన్ని అణిచివేయడంలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, పేదరికం తగ్గేందుకు ప్రత్యేక నిధులు ఇస్తామని తెలిపారు. మాచర్లకు నీటి సమస్య లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఏపీని పరిశుభ్రంగా ఉంచేందుకు లక్షల సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపునిచ్చారు. 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్లెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యుఎల్బీస్ అన్ని కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు. నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకులు అవసరం. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత 5 కోట్ల ప్రజలపైన ఉంది. పల్నాడులో నేరాలు, ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వదిలి వెళ్లిన చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసులో మొత్తం చెత్తుండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
5 సంవత్సరాల్లో నాలాంటి నాయకుడే మహచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలను వడ్డీ లేని రుణాలను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న భట్టి మరో 450 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయబోతున్నామని తెలిపారు. అటు బీఆర్ఎస్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. కమిషన్లు వచ్చే పథకాలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1,800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాహన కొనుగోలుదారులపై భారం మోపడం తగదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం వాహన కొనుగోలుదారులపై భారం మోపటం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ నుండి రహదారి భద్రతకు నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపటం దారుణమని మండిపడ్డారు. హైడ్రా వంటి విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్యులపై విరుచుకుపడటం దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయాలన్న ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిదానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమంటున్నారని, సీఎంకు కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రామచంద్రరావు సీఎం ఇప్పటికే 50కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దారుణంగా ఉందన్న రామచంద్రరావు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అంతా ఒకటి కావాల్సింది పోయి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం విషయంలో సీబీఐకి కేసు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసిందన్న రామచంద్రరావు సీబీఐ వాళ్లు ఎప్పుడు రావాలనేది వాళ్ల నిర్ణయమని తెలిపారు. అందులో బీజేపీకి ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం అలసత్వం వహిస్తే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కవిత వెల్లడించారు. దీనిపై ఇప్పటికే స్పందించిన మహారాష్ట్ర కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందన్నారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు వెళ్లాలని డిమాండ్ చేసిన కవిత 12 ఏళ్లైనా కృష్ణా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్కు చెందిన సోషల్ మీడియా తనపైనే దాడి చేస్తోందని కవిత ఆరోపించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠులుగా మాట్లాడిన కవిత రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్లోకి వెళ్లాలని ఆలోచన తనకు లేదని, ఆ పార్టీ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్కు రెండోసారి అధికారంలోకి వచ్చే అర్హతే లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో తప్పితే హరీష్ రావుపై తనకు వేరే అంశంలో కోపం లేదన్నారు. నీటిపారుదల శాఖ సహా చాలా శాఖల్లో కింది స్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే నేరుగా మాజీ సీఎం కేసీఆర్కు దస్త్రాలు వెళ్లాయన్నారు. ఈ అంశాన్ని 2016లోనే కేటీఆర్కు సూచించానని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్ని అంశాలు అర్థమవుతాయన్నారు. చాలా అంశాల్లో తనకేమీ సంబంధం లేదని, అంతా కేసీఆర్ నిర్ణయమేనని హరీష్ రావు చెప్పినట్లు నివేదికలో ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదని, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల లక్ష్యంగా భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని కవిత చెప్పారు. అంతర్జాతీయ వేదికపై భారత్పై నిందలు వేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐరాస మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించిన దాయాదికి భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ ధీటైన జవాబిచ్చారు. జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో జలవనరులను భారత్ ఆయుధంగా మారుస్తోందని పాక్ దౌత్యవేత్త అబ్బాస్ సర్వస్ చెప్పగా ఈ ఆరోపణలను అనుపమ సింగ్ తిప్పికొట్టారు. మండలి సమావేశాలను రాజకీయం చేయడానికి పాక్ బృందం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని చురకలు వేశారు. ఇలాంటి చర్యలు వేదిక సమగ్రతను దెబ్బతీస్తాయని హితో పలికారు. 1960లో సోదరభావం, స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందన్న అనుపమ సింగ్ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒప్పంద లక్ష్యాలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. మండలి సమావేశం ఉద్దేశాల నుంచి దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలు లేవనెత్తడం పాక్ అలవాటుగా మార్చుకుందని అనుపమ సింగ్ ఎద్దేవా చేశారు. ఓవైపు ఉగ్రవాదులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మరోవైపు సింధు జలాల ఒప్పందాలపై ఉపన్యాసాలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆసియా కప్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. దుబాయ్లో రేపు జరిగే సూపర్ 4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. గ్రూప్ స్టేజ్లో అజేయంగా నిలిచిన భారత్ మరోసారి పాక్పై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. అటు గ్రూప్ స్టేజ్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సునాయాస విజయాన్ని అందుకున్న భారత్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో చెలరేగిన కరచాలన వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆదివారం జరిగే మ్యాచ్లో కూడా భారత ఆటగాళ్లు అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉన్నందున మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. భారత ఇన్నింగ్స్ను ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ప్రారంభించనుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబేలతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా ఉండగా జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని ఫేస్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోతోంది. పాక్ బ్యాటర్ల ఫామ్ జట్టు మేనేజ్మెంట్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా యువ ఓపెనర్ సైమ్ అయూబ్, కెప్టెన్ సల్మాన్ అఘాల వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తూ ఉండగా రేపటి మ్యాచ్లో అందరూ రాణించాలని ఆశిస్తోంది. ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా వెళ్లాలనుకునే వారికి శరాఘాతంగా H-1B వీసా ఫీజు పెంపు. వార్షిక రుసుము ఒకేసారి $1,00,000 పెంచడంపై సర్వత్రా ఆందోళన. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని అభ్యంతరాలు. ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న చట్టసభల సభ్యులు. ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన దిగ్గజ టెక్ కంపెనీలు. విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు వచ్చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ. విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద సమస్య అన్న ప్రధాని. సెమీకండక్టర్ చిప్పుల ఉత్పత్తి, నౌకా నిర్మాణంలో స్వయం సమృద్ధి సాధనకు పిలుపు. ఏపీలో వైసీపీ నెలకొల్పిన చెత్త రాజకీయాలు శుభ్రం చేస్తున్నామన్న చంద్రబాబు. ప్రజల ఆస్తులపై దాడులను ఉపేక్షించబోమని హెచ్చరిక. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న తెలంగాణ సర్కార్. ఆర్టీసీలో 150 బస్సులకు యజమానులను చేశామన్న భట్టి. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో రేపు మరోసారి దాయాదుల పోరు. దుబాయ్లో జరిగే సూపర్ 4 మ్యాచ్లో తలపడనున్న భారత్, పాక్.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.